బీఆర్కే న్యూస్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. ఈ వీడియోలో వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా, అదేవిధంగా ఎముకలలో గుజ్జరిగిపోయినా, ఎముకలు ఇరిగినా వీటి కోసం ఒక మంచి వైద్యం ఉంది. అదేమిటంటే చాలా వరకు ఈ ఎన్నెముకల ప్రాబ్లం దేనివల్ల వస్తుందంటే, వయసు బట్టి ఎముకలలో గుజ్జరిగిపోయినా, అదేవిధంగా అనుకోకుండా ఎక్కడన్నా మనము వెళ్ళేటప్పుడు లేకుంటే ఇంట్లో అనుకోకుండా ఏదన్నా అనుకోని సంఘటనల వల్ల కింద పడడం, బలమైనటువంటి ఒత్తిడి పడినప్పుడు వెన్నెముకలు ఒకదానికొకటి చొచ్చుకొని పోయి వాటి మధ్యన అది విరిగినప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ యొక్క వెన్నుపూసలలో ఒత్తిడి ఏర్పడి అక్కడ ఉన్న నరాలన్నీ కట్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతాయంటే శరీరంలో ఉండే కొన్ని అవయవాలు పనిచేయకుండా సచ్చుపడిపోతాయి. అలాంటి వాటికి అంటే నరాలు అతికేయడానికి, ఎన్నెముకలలో ఒత్తిడి వల్ల ఏదన్నా ఎముకలు ఇరిగిపోయినా కానీ, ఎన్నెముక మధ్యన గ్యాప్ వచ్చినా, మోకాలలో గుజ్జరిగిపోయినా, ఎముకల బలానికి సంబంధించినటువంటి ఈ యొక్క వైద్యం మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఎముకలకు సంబంధించి, వెన్నెముకకు సంబంధించినటువంటి మొక్కలు ఎన్నో ఉన్నాయి మన ప్రకృతిలో. అందులో ఒక 2 రకాల మొక్కల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వైద్యం ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. అయితే మీరు చూసినట్టయితే నల్లేరు అని మనకు చాలా వరకు పల్లెటూర్లలో తెలిసిన వాళ్ళు ఉంటారు. రైతులు కానీ పల్లెటూర్లలో నల్లేరు అనమాట. దీన్ని నల్లేరు అంటారు. ఈ నల్లేరులో మనకు రకాలు ఉన్నాయి. 2 పచ్చల నల్లేరు, 3 పచ్చల నల్లేరు, 4 పచ్చల నల్లేరు అని. 2 పచ్చల నల్లేరు, 3 పచ్చల నల్లేరు అడవి ప్రాంతాలలో ఎక్కువ ఉంటుంది. ఈ 4 పచ్చల నల్లేరు ఎక్కడైనా కానీ కొండలలో, అదేవిధంగా రాళ్ళంపటి, అదేవిధంగా మనకు పొలాల గట్లంపటి కూడా దొరుకుతుంది ఈ నల్లేరు. దీన్ని తెచ్చి మనం ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి. అంటే ఈ యొక్క నల్లేరు అనేది మనకు అది డైరెక్ట్ తీసుకుంటే కొరికినట్టు అయ్యి అది మనకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దాన్ని చింతపులుపులో మనం దాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్నాక దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నీడలో ఆరబెట్టి దాన్ని పొడి తయారు చేయాలి. పొడి తయారు చేసుకొని ఆ నల్లేరు చూర్ణం మనం పక్క పెట్టుకోవాలి. అదేవిధంగా నరమామిడి బేరడని ఉంటుంది. నరమామిడి, ఈ నరమామిడి అంటే ఏమంటే మనకు తినే మామిడి పండ్లు ఉన్నాయి కదా, మామిడి పండ్ల లాగానే ఉండేటటువంటి చెట్టు ఇది. కానీ మన మామిడి పండ్లు ఏమంటే తింటాం. మామూలు చెట్టు, అది మామిడి పండు చెట్టు ఎక్కడైనా పొలాలలో మనకు దొరుకుతుంది. ఈ నరమామిడి కేవలం అడవి ప్రాంతాలలో మాత్రమే ఉంటాయి ఇవి. ఈ యొక్క నరమామిడి ఎట్లా అంటే దీనికి గుజ్జు ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క మామిడి చెట్టు ఈ యొక్క గుజ్జే మనకి ఏం చేస్తుంటే నరాలకు, అదేవిధంగా ఇరిగిన ఎముకలకు, అరిగిన ఎముకలకు అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో ఏమంటే నల్లేరు, నరమామిడి 2 కలిపినట్టయితే నరాలు కట్ అయిపోయినా, ఎముకలు ఇరిగిన, ఎముకలలో అరుగుదల వచ్చినా, వెన్నుపూసలు ఏదన్నా డిస్క్ బల్జే కంప్రెస్ అయినా కానీ, ఒత్తిడికి లోనైనా కానీ వీటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక పక్క ఈ నల్లేరు చూర్ణం తయారు చేసి పెట్టుకుంటాము. అదేవిధంగా నరమామిడి చూర్ణం బెరడు కూడా తెచ్చి నీడలోనే డ్రై చేసి దాన్ని పొడి చేసుకొని, ఇది ఒక 50 గ్రాములు, ఇది ఒక 50 గ్రాములు, 2 కలిపితే 100 గ్రాములు అవుతుంది. ఈ 100 గ్రాముల చూర్ణము మనం ఏం చేయాలంటే రోజు ఒక పావు చెంచా, అంటే 5 గ్రాముల కంటే ఇంకా తక్కువనే, మేకపాలు దొరికితే మేకపాలల్లో పొద్దునే పరగడుపున ఎంటీ స్టమక్తో మనము కొద్దిగా మేకపాలు తీసుకొని ఆ మేకపాలలో కొద్దిగా పొడి వేసి మేకపాల కలుపుకొని తాగాల. అవి దొరకకపోతే ఆవు పాలు, నాటావు పాలు. నాటావు పాలు కూడా దొరకవన్న వాళ్ళు మామూలుగా రెగ్యులర్గా దొరికే బర్రెపాలైనా పర్లేదు. ఇట్లా తీసుకొని రెగ్యులర్గా ఉదయము, ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళైతే సాయంకాలం కూడా వాడుకోవచ్చు. ఇట్లా 2 పూట్ల క్రమం తప్పకుండా వాడితే 100% అరిగిపోయిన ఎముకలలో గుజ్జు పెరుగుతుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. డిస్క్ బల్జ్ అయినా, డిస్క్ కంప్రెస్ అయినా, ఒత్తిడికి లోనైనా వెన్నెముక కూడా బలంగా తయారవుతుంది. కాబట్టి చాలామంది ఈ యొక్క ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి పోయి ఆపరేషన్లు చేయించుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. అలాగ లేకుండా మన ప్రకృతిలో దొరికేటటువంటి ఈ యొక్క మూలికలను మనం ఉపయోగించుకొని వాటి ద్వారా ఈ యొక్క సమస్యలను నివారణ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇందులో గమనించుకోవాల్సింది ఏమంటే నల్లేరు ఒకటి శుద్ధి చేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు, నరమామిడి చూర్ణం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి వీటి గురించి తెలుసుకొని నీట్గా తయారు చేసుకొని మీరు వాడి చూడండి. ఎందుకంటే ఎంతోమందికి అనుభవంలో ఇచ్చి చూశాను కాబట్టి చాలామందికి పనిచేసింది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కాబట్టి ఒకవేళ ఔషధం గురించి మీకు ఏదైనా
ఇంకా ఏమన్నా తెలుసుకోవాలన్నా ఒకవేళ ఔషధం ఇది మేము చేసుకోలేమండి మాకు దొరకదు మీరేమన్నా ఇవ్వగలుగుతారంటే కూడా నేను ఇవ్వగలుగుతాను. మీరు వచ్చే ముందు నాకు ఒకవేళ కలిసి ఫోన్ చేసి వచ్చి కలిస్తే కూడా ఆ ఔషధం గురించి చెప్తాను. ఒకవేళ తయారు చేసి ఇవ్వమంటే తయారు చేసి కూడా ఇవ్వగలుగుతాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు నమస్కారం.